నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధి కోసమై కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులన్నారు. ఆదివారం జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నూతనంగా మెడికల్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఉద్యమ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కృషిలో ఉంచాడు. అదే రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్నారు. అదే ఉద్యమకారుల పొన్నం ప్రభాకర్ అయినటువంటి పార్లమెంట్ సభ్యులు అప్పుడు ఆనాడు ఈ రోజు వరకు కూడా ఆయన కోదండరామ్ గారితో కలిసి ఉద్యమకారులకు ఇచ్చిన మాట నిలబెరాలని కూడా ఆయన అనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 3-4 1-2-3-4 దాని విధంగా ఉద్యమకారులకు ఆకాంక్ష పెట్టారు. కాబట్టి ఆకాంక్షలతో పాటు 1, 2, 3 ఏదో ఒకటి కేసులో పడినవారి కేసులు కావచ్చు, కానీ 4వది చాలా కీలకంగా ఉంది. వాళ్ళను గుర్తించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. అందుకోసం మా రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు జనసమితి పార్టీ అధ్యక్షుడు కావచ్చు, కానీ ఉద్యమకారుల ఆకాంక్ష కొరకే ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. పూర్తి స్థాయిగా ఎవరు ధైర్యపడతండి. ఉద్యమకారులు ఇన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులకు ప్రత్యేకంగా వాళ్లకు న్యాయం చేసే వరకు ఆయన పోరాటం సాగుతుందని కూడా ఇక్కడ ఈయన కోదండ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వనపర్తి జిల్లా తెలంగాణ జనసమితి అధ్యక్షునిగా మీకు ఉద్యమకారులకు అందరికీ కూడా నేను రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉద్యమకారులు ఎవరైనా ఏ సంఘాలైనా ఎన్ని కుట్రలు కుతంత్రాలు లేకుండా మనం ఒకటే ఉద్యమకారులము రాష్ట్రం తెచ్చుకున్న నాయకులం. కాబట్టి దీన్ని అందరం కూడా గుర్తుంచుకొని ఏ ప్రభుత్వానికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు గుర్తించింది, అది సంతోషకరమైన చెప్పి మనం ఆశించాం. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా మనంతా కలిసికట్టుగా పనిచేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కూడా నేను ఇక్కడ ఉన్న మిత్రులకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా మిత్రులు పూర్తిగా ఇక్కడ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకు పూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయశంకర్ సార్ ఆశయాలను, జయశంకర్ సార్ ఆశయాలను, జయశంకర్ సార్ ఆశయాలను, జై తెలంగాణ, జై తెలంగాణ, అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు శ్రీకాంతాచార్య, జోహార్ శ్రీకాంతాచార్య, జోహార్ శ్రీకాంతాచార్య. మన ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమకారులకు అందరికీ కూడా ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన జయశంకర్ సార్కి విప్లవ జేజేలు జోహార్లు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన మొట్టమొదటిది దోపిడికి గురవుతున్నటువంటి తెలంగాణను సాధించుకోవాలి. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత మన హక్కులు, మన నీళ్లు, మన నిధులు, నియామకాలన్నీ కూడా మనం సాధించుకోగలుగుతాం, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన ఆశ, ఆయన కోరిక మేరకు కూడా విద్యార్థులు, సకల జనులు, ఒక్కరవన్నీ కాదు, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒక కంకణబద్దులయ్యి ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి ఆంధ్ర ప్రభుత్వాలను, ఆంధ్ర పాలకులను మొత్తాన్ని కూడా మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం. ఆయన రెండో ఆశయం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అవి దక్కాలని చెప్పి, అవి ఇప్పటికీ కూడా చాలామందికి తెలంగాణ ఏర్పడి కూడా 12-13 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ కోరిక ఆయనది నిలబెరలేదు. ఇక మూడవది ఏముందంటే తెలంగాణ కోసం పాటుపడి ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది అసువులు వాసి ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నటువంటి వాళ్ళు, వారికి ఒక గుర్తింపు అంటే వాళ్ళు ఏదో ప్రభుత్వాలు ఇస్తేనే దానితో బతుకుతారమని కాదు, కాకపోతే భవిష్యత్తు తరాలకు నాడు తెలంగాణ సాయుధ పోరాటం ఏ విధంగా గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందో తెలంగాణ మలిదశ ఉద్యమం కూడా అదే రీతిలో గుర్తింపు పొందింది.
గుర్తింపు పొందినటువంటి ఆ ఉద్యమంలో పనిచేసినటువంటి అంత గుర్తింపు తీసుకొచ్చి తెలంగాణను సాధించినటువంటి ఉద్యమకారులను కూడా ఈ యొక్క ప్రభుత్వాలు గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ యొక్క ఉద్యమకారులు అందరి తరఫున కూడా మేము ఈ యొక్క ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. చాలాసార్లు చెప్తున్నారు, గత ప్రభుత్వము ఎలాంటిది కూడా ముందరికి తీసుకురాలేదు. ఈ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉద్యమకారులను గుర్తిస్తాము, వాళ్లకు తగినటువంటి గౌరవం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచి వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత కూడా ఇప్పటికీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఉద్యమకారులను వీళ్ళు కూడా పెడిచెవిన పెట్టినట్టు కనిపిస్తుంది. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పందించి ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి విప్లవ జేజేలు తెలియజేస్తూ ముగించుకున్నారు. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే